సోనీ సోనీ చెప్పండి. గుడికి వెళ్ళొస్తా. ఒక్క నిమిషం ఆగండి. ఎందుకు? నిన్న గురువుగారు చెప్పిన ప్రసంగం విన్నాం కదా, ఏం చెప్పారు గురువుగారు అందులో? ఏం చెప్పారేంటి? మీకు పెళ్లి కాక ముందు తల్లిదండ్రులతో కలిసి గుడికి వెళ్ళాలి. అదే మీకు పెళ్ళైన తర్వాత భార్యతో కలిసి గుడికి వెళ్ళాలి. మీకు పిల్లలు పుట్టిన తర్వాత కుటుంబ సమేతంగా కలిసి గుడికి వెళ్ళాలి. అదే మీరు బాధలో ఉన్నప్పుడు గుడికి వెళ్ళి ఆ దైవ సన్నిధిలో గడిపితే ఆ ప్రశాంతత వేరని గురువుగారు చెప్పారు కదండి. ఓ సారీ సోనీ, మర్చిపోయా. ఈసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటా. మనందరం కుటుంబ సమేతంగా ప్రతిసారి గుడికి వెళ్ళి ఆ గుడి ప్రాంగణంలో ఆ దైవ సన్నిధిలో సంతోషంగా గడుపుదాం. అలాగే మీరు కూడా ప్రతిరోజు కాకపోయినా వారానికి ఒక్కరోజైనా గుడికి వెళ్ళి ప్రశాంతత పొందండి. జై శ్రీరామ్. భారత్ మాత.